నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ టైమ్ టు ఆస్క్ ప్రోగ్రామ్కి స్వాగతం. సీనియర్ జర్నలిస్ట్ సాయికృష్ణ గారితో. సాయికృష్ణ గారు నమస్తే. నమస్తే అండి. సాయికృష్ణ గారు, ఈ విద్యార్థుల ఉద్యమం రెండు కోణాల్లో చూడాల్సి వస్తుంది. ఉద్యమం నిజంగా విద్యార్థులు అయితే విద్యార్థులు ఆ కోణంలో స్పృశించాలి. రెండోది, దీన్ని అడ్డం పెట్టుకున్న రాజకీయ పార్టీలు లేదా విదేశీ శక్తులు. అది విదేశీ శక్తులు ఏం లేవని నిన్న గవర్నమెంట్ క్లారిఫికేషన్ ఇచ్చింది. మరి ముందరేమో ఉన్నట్టుగా బయటకు పిక్చర్ వచ్చింది. ఇంతకీ ఇది ఎవరిది? నీట్ గురించి నిజంగా ఇష్యూ అడ్రస్ అయిందా, లేకపోతే వ్యక్తిగత డిమాండ్లు తెర మీదకి వచ్చాయా? విదేశీ శక్తులు లేవని గవర్నమెంట్ క్లారిటీ ఇచ్చింది, కానీ గవర్నమెంట్ చెప్తున్న మాట వేరు, జరుగుతున్నది వేరు. గవర్నమెంట్ ఏంటంటే విద్యార్థుల్ని మీరు విదేశీ శక్తులు అన్న ప్రతిసారి ఒక ఎమోషన్ పెరుగుతూ ఉంటుంది. సో నిజమైన విద్యార్థులు కూడా మేము విదేశీ శక్తులమా అనుకునే భావన వస్తుంది కాబట్టి సో మిమ్మల్ని అనట్లేదు అని చెప్పేసి వాళ్ళ ఉద్దేశం, క్లారిటీ. కానీ నిజంగా విదేశీ శక్తులు లేవా అంటే 100% విదేశీ శక్తులు ఉన్నాయి. సో యాజ్ అ గవర్నమెంట్ స్టాండ్ ప్రకారం చూస్తే గవర్నమెంట్ ఇవ్వాల్సిన స్టేట్మెంట్ ఎలా అయితే ఒక బాధ్యతాయుతంగా గవర్నమెంట్ స్టేట్మెంట్స్ ఇవ్వాలో బాధ్యతాయుతంగా గవర్నమెంట్ వ్యవహరిస్తోంది. అంతేగాని బాధ్యతాయుతంగా మిగతా శక్తులు వ్యవహరిస్తున్నాయా అనేది అసలు ప్రశ్న. సో మీరు ఇందాక అడిగారు, విద్యార్థుల ఉద్యమం ఇది. నిజంగానే విద్యార్థుల పేరిట మొదలైన ఉద్యమం. కానీ ఎంతమంది విద్యార్థులు ఉన్నారు అక్కడ, ఈ విద్యార్థులకు సంబంధించిన సమస్యలు ఎంతమేర ప్రస్తావనకు వస్తున్నాయనేది రెండో అంశం. సో నేను ఈ పర్టికులర్ ఇన్సిడెంట్లో సార్, మనం ఫస్ట్ నీట్ పేపర్ లీక్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తే మేజర్గా వాళ్ళు చేస్తున్న డిమాండ్లలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనేది ఒక డిమాండ్. రెండవ డిమాండ్ ఏంటంటే ఈ పర్టికులర్ ఇన్సిడెంట్లో వాళ్ళు చెప్తుంది ఏంటంటే నీట్పై పార్లమెంట్లో చర్చ జరగాలి అన్నారు. మూడోది, చనిపోయిన విద్యార్థులకు కాంపెన్సేషన్ ఇవ్వాలి అని చెప్పారు. ₹1,00,00,000 కాంపెన్సేషన్ అని అడిగారు. అండ్ విద్యార్థులపై 3 డిమాండ్లతోటే మొదలైంది నిజానికి, అంతే కదా. ఈ 3 డిమాండ్లు. ఫస్ట్, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, నీట్పై పార్లమెంట్లో చర్చ జరగాలి, చనిపోయిన విద్యార్థులకు కాంపెన్సేషన్ ఇవ్వాలి, అండ్ ఇంకోసారి పునరావృతం కాకుండా చూసుకోవాలనేది జనరల్గా జరుగుతున్న చర్చనే. అండ్ ఈ నీట్ మాత్రమే కాదు, విద్యా వ్యవస్థలో సంస్కరణల గురించో సమూలమైనటువంటి ఒక మార్పుల గురించో వాటి గురించో చర్చ కూడా మొదలైంది ఒక రకంగా చెప్పాలంటే. బట్ నీట్ రీటెస్ట్ నిర్వహించడము, మళ్ళీ పరీక్షలో ఏదైతే మనం ఇంతకుముందు డిస్కస్ కూడా చేసాం, క్రోనాలజీ అంతా చూస్తే కూడా దీనికి ఎవరు బాధ్యులో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడము ఇవన్నీ జరిగాయి. ఈ 4 డిమాండ్లలో మిగిలింది ఒకటి, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం మాత్రమే. నీట్పై పార్లమెంట్లో చర్చకు ప్రభుత్వం అంగీకరించింది. ఇప్పుడు నాకు తెలిసి సోమవారం నుంచి పార్లమెంట్లో చర్చ జరగాలి. రెండోది, చనిపోయిన విద్యార్థులకు కాంపెన్సేషన్ విషయంలో కూడా అంగీకరించింది. అండ్ అంతేకాదు, మొన్న జరిగినటువంటి హింసలో విద్యార్థులపైన కేసులు నమోదు చేశారు, కేసులు పెట్టకూడదు, వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు ఉండకూడదు అని చెప్పేసి డిమాండ్ చేస్తే దానికి కూడా ప్రభుత్వం అంగీకరించింది. విద్యార్థుల మీద ఎగ్జాక్ట్లీ విద్యార్థుల మీద కేసులు ఉండకూడదు అనే విషయంలో వీళ్ళు అంగీకరించారు. అండ్ ఇది లిఖితపూర్వకంగా రాసిచ్చారు సోనం వాంగ్చుక్కి. అంటే ముందు వాళ్ళు వచ్చి మాట్లాడితే ఆయన అంగీకరించలేదు, నాకు రిటర్న్ లెటర్ ఇవ్వండి అని అన్నారు. అప్పుడు ఆయన ఒక లిఖితపూర్వకంగా రాసి ఇస్తే ప్రభుత్వం తరపున దానికి సోనం వాంగ్చుక్ ఆమరణ నిరాహార దీక్ష విరమించుకున్నాడు. రైట్. సో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనేది ఒకే ఒక అంశం మిగిలింది నిజానికి. ఇవి కాక ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆయన దీని మీద స్పందించారు. అండ్ ఆయన చెప్పిన మాట కూడా మనకు తెలుసు, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామన్నారు, దానికోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకొస్తామని చెప్పారు, పార్లమెంట్లో చర్చ జరగాలని చెప్పారు. ఇవన్నీ నడుస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ విద్యార్థులు ఈ నిరసనల్ని ఆపట్లే. ఓకే. రెండోది, అసలు విద్యార్థుల ఉద్యమంలో విద్యార్థుల అంశాల గురించిన చర్చ కంటే కూడా భావజాలపరమైన చర్చే ఎక్కువ జరుగుతోంది. బ్రాహ్మణవాది, మనువాది, ఆజాది, ఈ నినాదాలే కదా మనకు అక్కడ వినబడుతున్నది. అండ్ నిజానికి విద్యార్థుల అంశాల గురించి ఇప్పుడు నీట్ గురించి మాట్లాడామనుకోండి, నీట్ పైన కానీ మనువాదం ఎక్కడి నుంచి వచ్చేస్తుందండి? అదే ఇప్పుడు ఎగ్జామ్ పేపర్లు అయితే మనువాదానికి సంబంధించిన ప్రశ్నలు రావు. ఒక లీక్ అయిన పేపర్ అయినా, లీక్ కాని పేపర్లు అయినా ఆ ప్రశ్న అయితే ఉండదు ఖచ్చితంగా. ఎందుకు వస్తుంది? ఎందుకంటే భావజాలం. ఇది అక్కడ బేసికల్లీ ఇక్కడ గొడవ అంతా ఏంటంటే లెఫ్ట్ వర్సెస్ రైట్ అన్నట్టుగా నడుస్తుంది. ఇది బీజేపీ ప్రభుత్వం ఉంది, బీజేపీకి అగేన్స్ట్గా ఉన్నటువంటి ఒక భావజాలాన్ని తీసుకొచ్చే ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఈ దేశానికి సంబంధించినటువంటి ఆ కమ్యూనిస్ట్ థియరీల్ని, లేకపోతే నిజంగా చెప్పాలంటే యాంటై ఇండియా భావజాలం ఇది. నిజంగా నేను స్పష్టంగా చెప్తున్నాను, విదేశీ శక్తులు లేవు అని అంటున్నారు, కానీ విదేశీ భావజాలం నడుస్తున్నది కనబడుతుంది కదా స్పష్టంగా. సో విదేశీ భావజాలమే ఇది. ఇప్పుడు 480 సోషల్ మీడియా అకౌంట్స్ నిన్న వాటిని ఫ్రీ చేశారు కదా, మరి విదేశీయులు? అవును, పాకిస్తాన్వే కదా. ఇందులో అందరూ వచ్చారు. మీరు చూస్తే ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు దిగాయి ఇందులోకి, ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన ఇంట్రెస్ట్లు ఉన్నాయి. అండ్ విద్యార్థుల ఉద్యమం ఇది రాజకీయాల కోణంలో చూడకూడదు అని అందరూ అంటున్నారు, కానీ రాజకీయాలే కనబడుతున్నాయి ఇక్కడ. విద్యార్థుల అంశం గురించి ఏం చర్చ జరుగుతుంది? నేను నిన్న చాలా డీటెయిల్డ్గా దీని మీద
నేను రీసెర్చ్ చేశాను సార్. అసలు బేసికల్లీ నీట్ గురించే మనం మాట్లాడాలంటే 20 లక్షల మంది నీట్కి అపియర్ అవుతున్నారు సార్ ప్రతి సంవత్సరం. 20 లక్షల మంది నీట్కి అపియర్ అవుతున్న దాని గురించి మనం పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది, రైట్? 20 లక్షల మంది నీట్ అభ్యర్థుల గురించి లేదా నీట్కి అపియర్ అవుతున్న వాళ్ళ గురించి పెద్ద చర్చ నడుస్తోంది. మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అవన్నీ కలుపుకుంటే 1 కోటి మంది ఉంటారనుకుందాం, ఓకే? బట్ ఈరోజు దేశం మొత్తం స్కూల్ విద్యార్థుల గణాంకాలు చెప్తున్నాను నేను. 24.72 కోట్ల మంది స్కూల్లో విద్యార్థులు చదువుతున్నారు. స్కూలింగ్ లెవెల్లో అంటే అందులో గవర్నమెంట్ స్కూల్స్లో 14.83 కోట్ల మంది చదువుతున్నారు. ప్రైవేట్ స్కూల్స్లో 9.89 కోట్లు చదువుతున్నారు. అంటే ఇవి గణాంకాలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. బట్ నేను పర్టికులర్లీ ఒక సంస్థలు ఇచ్చినటువంటి నివేదికల ఆధారంగా నేను చెప్తున్న నెంబర్స్ ఇవి. అంటే అప్రాక్సిమేట్లీ 24 కోట్ల మంది స్కూళ్ళలో చదువుతున్నటువంటి విద్యార్థులు ఉన్నారు. అందులో గవర్నమెంట్ స్కూల్స్లో 14 కోట్ల మంది, ప్రైవేట్ స్కూల్స్లో 9.89 కోట్ల మంది, అంటే సుమారు 10 కోట్ల మంది. అంటే 60% మంది గవర్నమెంట్ స్కూల్లో చదువుతుంటే 40% మంది ప్రైవేట్ స్కూల్స్లో చదువుతున్నారు. నేను ఇప్పుడు ఇక్కడ తెలంగాణ నంబర్స్ చెప్తాను. నేను తెలంగాణలో నేను ఇందాక చెప్పింది ఏంటి, ఓవరాల్ దేశవ్యాప్తంగా లెక్క కదా. దేశవ్యాప్తంగా గవర్నమెంట్ స్కూల్స్లో 60% చదువుతున్నారు, ప్రైవేట్ స్కూల్స్లో 40% మంది చదువుతున్నారు, రైట్? బట్ తెలంగాణలో పరిస్థితి ఏంటంటే మొత్తం 74.57 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు స్కూల్లో. గవర్నమెంట్ స్కూల్స్లో 26.29 లక్షల మంది, ప్రైవేట్ స్కూల్స్లో 48.28 లక్షల మంది. రివర్స్ అయింది చూసారా? ఓవరాల్గా దేశవ్యాప్తంగానేమో 60% గవర్నమెంట్ స్కూల్స్లో, 40% ప్రైవేట్ స్కూల్స్లో అయితే తెలంగాణలో 35% మంది గవర్నమెంట్ స్కూల్స్, 64% మంది ప్రైవేట్ స్కూల్స్లో చదువుతున్నారు. 35% మందే గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతున్నది, ప్రైవేట్ స్కూల్స్లో చదువుతున్నది 64% మంది. నేను ఈ పాయింట్ ఎందుకు ప్రైవేట్ అనే మాట వాడుతున్నాను అని అంటే, ఇవాళ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఎంత ఖర్చు చేస్తుంది ప్రతి సంవత్సరం? ప్రతి సంవత్సరం ఖర్చు స్కూలింగ్ అంతా కూడా స్టేట్ సబ్జెక్ట్. వాళ్ళు కేవలం పైన ఉన్న వాళ్ళు విద్యా విధానానికి పాలసీ రూపకల్పన చేస్తారు కానీ సెంట్రల్ గవర్నమెంట్ మానిటరింగే ఉంటుంది అంతే. స్టేట్ గవర్నమెంట్ కదా చూడాల్సింది. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నటువంటి విద్యార్థుల విషయంలో అంటే గవర్నమెంట్ స్పెండ్ చేస్తున్నది 35% స్కూల్ విద్యార్థులకే. ప్రైవేట్లో చదువుతున్నట్టు విద్యార్థులకు స్పెండ్ చేస్తున్నదంతా కూడా తల్లిదండ్రులు. వాళ్ళు చెమటోడ్చి చాలా కష్టపడి ప్రైవేట్ స్కూళ్ళలో చదివిపించుకుంటున్నారు, ఓకే? సో ఇక్కడ గవర్నమెంట్ ఏమో వేల కోట్ల రూపాయలు మేము బడ్జెట్లో పెడుతున్నాం అంటున్నారు. ఇటు ప్రైవేట్లోనేమో గవర్నమెంట్ డబ్బులు పోయినాయి. గవర్నమెంట్ అంటే ఎవరిది? ప్రజల డబ్బులే. ఇటు ప్రజల డబ్బులు పోయినాయి ప్రైవేట్ స్కూళ్ళలో చదివిపిస్తున్న దాంట్లో. ఇంత డబ్బు ఖర్చు పెడితే ఏం జరుగుతుంది అని అంటే కనుక ఒక అదొచ్చింది మొన్న ఈ మధ్యన ఒక సర్వే వచ్చింది. 15 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాడికి కనీసం 2వ తరగతిలో పుస్తకంలో ఉండేటువంటి కూడా చదవడానికి రావట్లేదట. అదొక సర్వే మొన్న మధ్యనే వచ్చింది. అంటే మీరు అనేది గవర్నమెంట్ స్కూల్ పిల్లల గురించి ఆల్మోస్ట్ ఓవరాల్ మన యాప్టిట్యూడే పోయింది. మనకు అసలు చదివే నాలెడ్జ్, దాని మీద నిజంగానే వాడు నాలెడ్జ్ని మనం అందిస్తున్నామా అని అంటే కనుక మార్కుల వేటలో ఉన్నామంతే. జస్ట్ మార్కుల వేట. సర్టిఫికేట్ వస్తే చాలు, పాస్ పర్సెంటేజ్ వచ్చిందా లేదా, అండ్ ర్యాంక్ వచ్చిందా లేదా, కేవలం మార్కులు వచ్చాయా లేదా, ఈ మార్కుల వేటలో మనం మొత్తం వ్యవస్థను మార్చేశాం. ఇప్పుడు మనం మాట్లాడుతున్న నీట్ గురించి మనం మాట్లాడుతున్నది ఎవరు? ఇంటర్మీడియట్ తర్వాత ఎగ్జామ్ రాసేవాళ్ళు, మెడిసిన్కి వెళ్ళాలనుకునే వాళ్ళ గురించి మనం మాట్లాడుతున్నాం. నీట్కి అపియర్ అయ్యేవాళ్ళు, రైట్? 20 లక్షల మంది అంటే 20 లక్షల మంది ఏమి డాక్టర్లు అవ్వలేరు. బట్ ఇక్కడ నేను ప్రతి పిల్లోడి గురించి చెప్తున్నాను. నేను స్కూలింగ్ అయితే ప్రైమరీ కదా, ప్రతి ఒక్కళ్ళు స్కూల్లో అయితే జాయిన్ అవుతారు కదా. కొంతమంది నీట్కి వెళ్తారు, కొంతమంది యూపీఎస్కి వెళ్ళొచ్చు, కొంతమంది ఇంజనీరింగ్కి వెళ్ళొచ్చు, వేరే డిఫరెంట్ కోర్సెస్ చదువుకునే వాళ్ళు ఉంటారు. బట్ ఇక్కడ సమస్య ఏంటంటే, అండ్ ఇందులో ఎందుకు ఇదంతా ఇప్పుడు ఈ ప్రస్తుతం ప్రైవేట్ గవర్నమెంట్ ఎందుకు మాట్లాడుతున్నానంటే, రాజస్థాన్ గురించే మళ్ళీ మనం మాట్లాడాలి. దేశవ్యాప్తంగా ఒక సర్వేలో వచ్చిన సమాచారం ఏంటంటే, ఒక రిపోర్ట్ ఇది. ప్రతి 3 విద్యార్థుల్లో ఒకరు ఖచ్చితంగా ప్రైవేట్ కోచింగ్ తీసుకుంటున్నారట. ప్రతి 3 విద్యార్థుల్లో కనీసం ఒకరు ఖచ్చితంగా ప్రైవేట్ కోచింగ్ తీసుకుంటున్నారు. మరి గవర్నమెంట్ ఏం చేస్తుందండి ఇన్ని సంవత్సరాల నుంచి? మనం విద్యా విధానం గురించి మనం మాట్లాడుతున్నాం కదా, ప్రతి విషయంలో మనం ప్రభుత్వ రంగ సంస్థల గురించి మాట్లాడతాం కదా. ప్రైవేట్ పరం చేస్తున్నారు ఓ పెద్ద ఎత్తున మాట్లాడతాం కదా. అంబానీని అదానీని దూషిస్తాం కదా. మరి గవర్నమెంట్ని ఎవరు దూషించాలి? ఇవాళ మనం సెంట్రల్ గవర్నమెంట్ అకౌంటబిలిటీ, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని మాట్లాడుతున్నాం కదా. మరి స్టేట్ గవర్నమెంట్స్ పాత్ర ఎవరు అడగాలి? ఎందుకు అడగట్లేదు మనము? అసలు ఈ చర్చ ఎక్కడన్నా వస్తుందా? మీరు చూస్తున్నారా? ఎక్కడ వచ్చిన దాఖలా అయితే లేవు, ఎక్కడా లేదు. అండ్ ఒక్క రాజస్థాన్లోనే ఈ కోచింగ్ సెంటర్ల వల్ల, అంటే ఓవరాల్గా చెప్పాలంటే ఈ కోచింగ్ సెంటర్ల ఇండస్ట్రీ ఎందుకంటున్నానంటే, ప్రస్తుతం ఇది 58,000 కోట్ల ఇండస్ట్రీ అంట. ఒక రాజస్థాన్లో 58,000 కోట్ల ఇండస్ట్రీ 2-3 ఏళ్లలో
ఇంకా 2028-29 కల్లా ఇది 1,33,000 కోట్ల ఇండస్ట్రీ అవుతుందంట. 53,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరము ఓన్లీ కేవలం కోచింగ్ సెంటర్ల కోసం పే చేస్తున్నాం రాజస్థాన్లో. రాజస్థాన్ ప్రభుత్వ ఎడ్యుకేషన్ బడ్జెట్ ఎంతనో నాకు తెలియదు, కానీ ఇందులో కనీసం హాఫ్ కూడా ఉండకపోవచ్చు. ఎందుకంటే జనరల్గా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి వచ్చేప్పటికి చాలా సింగిల్ డిజిట్లో ఉంటాయి. అంతే కదా. సో మనం పూర్తి ఎడ్యుకేషన్ బడ్జెటే మనం అంత పెట్టట్లేదు, కానీ ఇండస్ట్రీ, ప్రైవేట్ ఇండస్ట్రీ 53,000 కోట్లు ఉంది. అర్థం చేసుకోండి. అంటే ఆ స్థాయిలో ఎలా గ్రో అయింది, అది ఎలా డెవలప్ అయింది? ఏం లేదు, ఇందులో ఎందుకు గ్రో అయిందని అంటే గవర్నమెంట్ పట్టించుకోదు. గవర్నమెంట్ సింపుల్ లాజిక్ అండి. నేను మొన్న జేపీ గారితో ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు జేపీ గారు చెప్పిన మాటనే ఇది నాకు చాలా అసలు ఆశ్చర్యం వేసింది. ఇక్కడ కొన్ని గవర్నమెంట్ హాస్టల్ ఉందంటే, ఇక్కడ ఒక హాస్టల్ అంటే చాలా నెంబర్స్, నేను కొంచెం సబ్జెక్టివ్ కరెక్షన్. ఆ గవర్నమెంట్ హాస్టల్లో నిజానికి 30 మందో ఏమో విద్యార్థులు ఉన్నారట. 30 మంది విద్యార్థులు ఉన్నారు, కానీ పనిచేసే వాళ్ళు ఒక 10 మంది దాకా 7-8 మంది ఉన్నారట. అంటే వార్డెన్ దగ్గర అసిస్టెంట్, దానికి సంబంధించిన వాళ్ళకి భోజనం పెట్టడానికి ఒక ఆయా, ఒక మళ్ళీ దానికంటే వంట వండేవాడు, కుక్ ఉండాలి కదా, ఓకే, కుక్కు, టీచ్ చేసేవాడు ఒకడు, ఇట్లా మొత్తం కలిపితే ఒక 10 మంది స్టాఫ్ వరకు ఉన్నారట. 30 మంది విద్యార్థులు, 10 మంది స్టాఫ్. నేను జస్ట్ లెక్క చెప్తున్నాను, ఇందులో క్రక్స్ అర్థం చేసుకోండి. ఆయన ఎగ్జాక్ట్ అదే చెప్పారో లేదో నేను నాకు గుర్తు రావట్లేదు, కానీ బట్ ఎస్ క్రక్స్ ఆఫ్ ద ఇష్యూ చెప్తున్నాను నేను. అంటే అర్థం ఏంటి, వీళ్ళ మొత్తం శాలరీలు అంటే ఈ వార్డెన్ దగ్గర నుంచి వీళ్ళందరి గవర్నమెంట్ జీతాలు ఎంత ఇస్తుంది, లక్షల్లో వేలల్లో ఉంటాయి కదా జీతాలు. వీళ్ళందరి శాలరీలు కలిపితే కనీసం 7 నుంచి 10 లక్షల వరకు ఉంటుంది. 30 మంది విద్యార్థులకు మనం 10 లక్షలు ప్రతి నెల ఖర్చు చేస్తున్నాం. ఎక్కడ ఖర్చు అవుతుంది డబ్బులు? నిజంగా వాడికి పని, నిజంగానే వాడికి అందాల్సిన ఆహారం సరిగ్గా అందుతుందా, ఇంకోటి అవుతుందా, ఇంకోటి చేస్తుందా అంటే లేదు. మీరు చూస్తే చాలా ఏరియాల్లో పోలీస్ కానిస్టేబుల్స్ కొంతమంది, నేను కొన్ని ఎమ్మెల్యే క్వార్టర్స్ ఇట్లాంటి వాటిల్లో కొంతమంది కొన్ని ప్లేసెస్లో చూస్తుంటాం కదా, జస్ట్ సెక్యూరిటీ పనిచేస్తుంటాడు ఒకతను. ఆయనకి నిజంగా చెప్పాలంటే అతనికి ఏమి రాదు, ఏమి తెలియదు, కొంతమందికి కంప్యూటర్లో ఎలా చేయాలో కూడా తెలియదు. అంటే ఒక్కడి పనేమో ముగ్గురి పని ఒక్కరు చేస్తారు ప్రైవేట్ ఇండస్ట్రీ. అంటే ఎస్పీల బంగళాల్లో ఆర్డర్లీలు అంటారు. వాళ్ళ ఇంట్లో ఏది వంట పని, ఇంటి పని, తోట పని. నేను అంటే ఎందుకు చెప్తున్నానంటే, మనం ఖర్చు చేస్తున్నదంతా బడ్జెట్ అంతా కూడా కేవలం శాలరీస్కి ఇస్తున్నాం. ఈ శాలరీస్ పోతున్నాయి, కానీ నిజంగా విద్యా వ్యవస్థలో ఏమైనా మార్పు వస్తుందా? రావట్లేదు. ఇప్పటికీ కూడా టీచర్లు, ఇప్పుడు మనం మాట్లాడితే ఏమంటాం, టీచర్ల నియామకం గురించి మాట్లాడతాం, ఏమనంటే ఉద్యోగాలు ఇవ్వట్లేదు అంటాం. అసలు ప్రైవేట్ ఇండస్ట్రీ ఎట్లా పనిచేస్తోంది, మరి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఎట్లా వర్క్ చేస్తున్నాయి, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఎందుకు పనిచేయట్లేదు, దీని మీద ఒక సమగ్రమైన చర్చనే లేదు. మనం ఏంటంటే తూతూ మేమే, మీరు చేశారంటే మేము చేసాం, మేము చేసామంటే మీరు చేసాం. కేటీఆర్ గారు నిన్న వచ్చి మాట్లాడతారు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని. అసలు బాస్, ఇక్కడ పేపర్ లీక్ అయినప్పుడు మీరు ఎందుకు రాజీనామా చేయలే? ఇక్కడ పేపర్ లీక్ అయినాయి కదా, ఇదే మన రాష్ట్రంలోనే అయినాయి కదా. తెలంగాణ పేపర్ లీక్ వ్యవహారం చాలా పెద్ద ఎత్తున జరిగింది కదా, ఇంటర్మీడియట్కి సంబంధించిందో ఇవన్నీ జరిగినాయి కదా ఇక్కడ. మరి ఎప్పుడు ఎందుకు కేటీఆర్ గారు రిజైన్ చేయలే, కేసీఆర్ గారు ఎందుకు రిజైన్ చేయలే? ఏంటంటే మేము బయటోడు వచ్చినప్పుడు మాత్రం మాట్లాడేస్తాం, మనకు వచ్చినప్పుడు మాత్రం మనం మాట్లాడడం. ఇవాళ రాహుల్ గాంధీ పెల్లెట్ గన్స్ తగిలిన వాళ్ళని చూపిస్తున్నాడు, పెల్లెట్ గన్స్ తగిలిన చూడండి ఎంత దారుణం ఇది అని చెప్తున్నాడు. మరి పోలీసులను కూడా అదే అనాలి కదా. పెల్లెట్ గన్స్ నేను ఎందుకు గుర్తొస్తుందనంటే, మనము కాశ్మీర్లో ఇట్లాగే రాళ్ళు రువ్విన సందర్భాల్లో ఆర్మీ పైన దాడులు జరుగుతూ ఉంటే ఆర్మీ ఏం చేయాలి? మరి వాళ్ళు ఎట్లా మనల్ని కాపాడతారు? వదిలేయాలా? ఇప్పుడు మీరు చెప్పినట్టుగా విద్యార్థులు వచ్చేసారు, నేను హైపోథెటికల్గా అడుగుతున్నాను, పోలీసులు జరుగుతారండి పక్కకి, పార్లమెంట్లో మీరు ఫేస్ చేస్తారా? పంపించమనే రేణుకా చౌదరి గారు చెప్తుంది, పంపించాలి. రైట్ అట, అది రైట్ అట. అరే అంటే ఏదైనా మాట్లాడేస్తాం మేము, మా ఇష్టం వచ్చి. అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, మా ఇష్టం వచ్చింది మేము మాట్లాడతాం, మీరు అడగాల్సిన అవసరం లేదు. మీరు అడిగారు అనుకోండి గోధి మీడియా, మీరు అడిగారు అనుకోండి మీరు బీజేపీ మనిషి, మనువాది, బ్రాహ్మణవాది, లేకపోతే ఇవే ముచ్చట్లు. సో ప్రశ్నించడం అనే, నేను విద్యా వ్యవస్థలో మార్పులు ఇవన్నీ డిస్కస్ చేయాల్సిన అంశాలు. మీకు నేను నంబర్స్ చెప్తున్నాను. 2022 రాజస్థాన్ కోటాలో 2022లో 15 మంది చచ్చిపోయారు విద్యార్థులు. ఎందుకు తెలుసా అంటే, ప్రెషర్ తాళలేక. 2023లో 26 మంది చచ్చిపోయారు, 2024లో 17 మంది చచ్చిపోయారు, 2025లో 14 మంది చచ్చిపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో చనిపోయారు, బీజేపీ ప్రభుత్వంలో చనిపోయారు. 2022, 23 కాంగ్రెస్ ప్రభుత్వం, 24, 25 బీజేపీ ప్రభుత్వం. 23 డిసెంబర్లోనే ప్రభుత్వం మారింది. అవును. మరి కాంగ్రెస్ అశోక్ గెహ్లాత్ ఉన్నప్పుడు చనిపోయారు, అండ్ బీజేపీ వచ్చిన తర్వాత చనిపోయారు. ఎందుకు? ప్రెషర్ తాళలేక. ఈ సూసైడ్లు, ఈ ఎందుకు చచ్చిపోతున్నారు తెలుసా? నేను ప్రెషర్ తట్టుకోలేకపోతున్నాను, నేను జేఈ కొట్టలేను, సో నేను చచ్చిపోతాను. సో ఈ ప్రెషర్ గురించి మాట్లాడట్లేదు మనం అసలు. విద్యార్థులు వాళ్ళకు మనం వస్తే విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు వచ్చే విధంగా చర్చ జరగాలి.
అట్లీస్ట్ ఈ ఉద్యమం రోజు కూడా వచ్చింది ఆ టైం. చర్చ ఉద్యమం రెండు జరగాలి. చర్చ జరగాలి, ఉద్యమం జరగాలి, అన్నీ. కాకపోతే కన్స్ట్రక్టివ్గా జరగాలి, డిస్ట్రక్టివ్ కాదు. ఈ భావజాలాలు ఇందులోకి తీసుకొచ్చారు సార్, అక్కడ నాకు కోపం వచ్చేది. ఎవరికైనా అంతే. మీరు భావజాలాలు తీసుకొస్తున్నారు, మీరు భావజాలాలు తీసుకురాకండి. నిజంగా కాజ్ కోసం పోరాడాలి అని చెప్పి మాట్లాడండి, అందరూ మీకు సపోర్ట్ చేస్తారు. ఇవాళ ఇంకో కొత్త విధానం తెలుసా అండి? ఒకటి ఇంటర్నెట్ ఫ్రీడమ్ ఫౌండేషన్ అని ఒకటి ఉంది, ఎన్జిఓ. నేను ఇప్పుడు దాని గురించి మనం నెక్స్ట్ లైవ్లో మాట్లాడదాం. ఇంటర్నెట్ ఫ్రీడమ్ ఫౌండేషన్ అనేది ఏంటంటే, వాళ్ళు ఏం చెప్తున్నారంటే అక్కడ విద్యార్థులకి ఒక టూల్ కిట్, ఆల్మోస్ట్ ఇట్స్ లైక్ గైడ్ లైన్స్ ఇస్తున్నారు. ఏమని అంటే, మీరు మాస్కులు పెట్టుకుని వెళ్ళండి, మీరు అదేంటి మీ ఫోన్లలో మీరు మీ ప్రైమరీ ఫోన్ని ఇంట్లో వదిలేసి వేరే ఫోన్ తీసుకొని వెళ్ళండి. అండ్ మీరు ఈ సీసీటీవీలు ఇట్లాంటి కెమెరాలు పెట్టి అక్కడ వాళ్ళు నిఘా పెడుతున్నారు కదా. సో ఈ పర్టికులర్ ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీని ఉపయోగించి మిమ్మల్ని అటాక్ చేసే అవకాశం ఉంది, మిమ్మల్ని పట్టుకుంటారు. సో వాళ్ళకు దొరకకుండా మీరు ప్రయత్నం చేయండి. మాస్కులు పెట్టుకోండి, క్యాపులు పెట్టుకోండి, సన్ గ్లాసెస్ పెట్టుకోండి. ఓకే, ఏం చెప్తున్నారు? నిజంగా విద్యార్థులు సక్రమంగా పోరాడే వ్యక్తులైతే వాళ్ళకేం భయపడాల్సిన అవసరం లేదు. ప్రజాస్వామ్యయుతంగా చేసే నిరసనలు అయితే భయపడాల్సిన అవసరం ఏంటి? ప్రజాస్వామ్యయుతంగా కాదు కదా ఇది. అంటే నువ్వు దాడి చేయాలన్నా, ఇంకోటి చేయాలన్నా మేము ఇష్టం అంటే వాళ్ళకేం దొరకకుండా ఉండడం. మళ్ళీ వీళ్ళు ఏం చెప్తారు? ఇంటర్నెట్ ఫ్రీడమ్ ఫౌండేషన్ అంటే ఏంటి? వీళ్ళకి ఇంటర్నెట్ అందరికీ ఉండాలి, కానీ మళ్ళీ ప్రైవసీ ఉండాలి మాకు. మీకు అర్థమవుతుందా? ప్రైవసీ ఉండాలి మళ్ళీ మాకు. ఇంటర్నెట్లో ఉంటాడట వాడు ఇన్స్టాగ్రామ్లో మాట్లాడితే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా పళ్ళు తోముకున్నాను, పడుకున్నాను, అక్కడికి పోయాను, ఇక్కడికి పోయానని ఇన్స్టాగ్రామ్లో పోస్టులు చేసుకోవచ్చు. కానీ ఆ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తున్న వాటిని మానిటర్ చేస్తే ప్రభుత్వం మాత్రం వీడికి కోపం వస్తుంది. అప్పుడేమో మా ప్రైవసీ దెబ్బతింటుంది. అంతే కదా. నేను ఇప్పుడు ప్రతి యాప్కి అన్నీ ఇస్తాం, మనం కాంటాక్ట్స్ అన్నిటికీ యాక్సెప్టెన్స్ ఇస్తాం కదా, మనం అప్రూవ్ చేస్తాం కదా. మనం వాడు అడుగుతుంది ఏ యాప్ డౌన్లోడ్ చేయాలన్నా కానీ అవన్నిటికీ మేము అప్రూవ్ చేస్తాం. కానీ ఆధార్ అడిగామనుకోండి మేము ఒప్పుకోం, గవర్నమెంట్ మా ప్రైవసీని తీసేస్తోంది. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఒక స్టోరీ రాసింది ఒక 2 ఏళ్ల క్రితం. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ వాళ్ళు ఏంటంటే హైదరాబాద్ గురించే స్టోరీ, నేను మీకు పంపిస్తాను అది కావాలంటే. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఏంటంటే మన హైదరాబాద్లో అంట విపరీతంగా సీసీటీవీలు ఉన్నాయట. ఈ సీసీటీవీలు ఉండడం వల్ల మనుషుల అంటే బేసికల్లీ వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి అంశాలని కూడా అందులో తీసుకుంటున్నారట. పోలీసులు మానిటర్ చేస్తున్నారు, నిఘా పెడుతున్నారు. ఈ సీసీటీవీని తీసేయాలి అని చెప్పి చర్చ. హైదరాబాద్లో అయినా తీసేయాలి అంటే హైదరాబాద్లో ఎక్కువ ఉన్నాయని వాడి పాయింట్. ఎక్కడ అక్కర్లే, చైనాలో అక్కర్లేదు అసలుకే. చైనాలో మీరు ఇక్కడ ఉన్నారనుకోండి, ఒక ప్లేస్లో ఉంటే ఇంకో ప్లేస్ జస్ట్ ఇట్లా కదిలితే సీసీటీవీ మానిటరింగ్ ఉంటుంది. అంటే మీరు చైనా వ్యాప్తంగా, బీజింగ్ అయితే మొత్తం బీజింగ్ వ్యాప్తంగా ఒక మనిషి ఇట్లా కదిలాడన్నా కూడా ప్రతిదీ వాళ్ళు మానిటర్ చేస్తూనే ఉంటారు. ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ యూజ్ చేస్తూనే ఉంటారు. కోవిడ్ టైంలో అయితే ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ తోటి మొత్తం కట్టడి చేశారు. ఒక మనిషి కోవిడ్ వచ్చిన మనిషి ఉంటే వాడు రిజిస్టర్ అయిపోతే వాడు బయటకు మూవ్ అవ్వడానికి కూడా వీల్లేదు. బయటకు మూవ్ అవ్వగానే పట్టుకున్నారు వాడిని. మన దగ్గర ఏముంటుంది? ఐసోలేట్ కావాలి అని చెప్తాం మనం, నువ్వు మామూలుగా బయటకు రావద్దురా అని చెప్తాం. కానీ అక్కడ అట్లా కాదు, నువ్వు ఇంట్లో ఉండాలి. నువ్వు ఇంటి నుంచి బయటకు వచ్చావనంటే అది అక్కడ ఇండికేట్ చేస్తుంది, ఆపేసేవాళ్ళు. కోవిడ్ టైంలో కోవిడ్ రిస్ట్రిక్షన్స్ అంత సీరియస్గా అమలు చేసింది చైనా. అండ్ ఇక్కడ మనము సీసీటీవీలు ఉన్నాయంటున్నాం. ఇవాళ చూడండి, ఎవడన్నా దొంగతనం చేస్తే విత్ ఇన్ 1 day 2 days లోపలే మనం పట్టుకుంటున్నామా లేదా? బికాస్ ఆఫ్ దిస్ సీసీటీవీ. అంటే వీళ్ళ పాయింట్ ఏంటంటే మన ప్రైవసీ పేరుతో వీళ్ళు క్రైమ్ని ఎంకరేజ్ చేస్తారు. నేరం జరుగుతూనే ఉండాలి, నేరస్తులు అలా చేస్తూనే ఉండాలి. నేరస్తుల్ని ప్రొటెక్ట్ చేయడం, ఈ నేరస్తుల్ని ప్రొటెక్ట్ చేయడం కోసం ఇప్పుడు ఈ మాటలు మాట్లాడతారు. అదే ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ మరి అమెరికాలో సీసీటీవీలు తీసేయమని అడుగుతుందా? యూరోప్లో సీసీటీవీలు తీసేయమని అడుగుతుందా? భారతదేశంలో ఉండకూడదు, హైదరాబాద్లో ఎక్కువ ఉన్నాయి, తీసేయాలని చెప్పి ఆర్టికల్ రాశారు వాళ్ళు. అంటే మనకు ఇవన్నీ ఏంటంటే, నేను ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే, మన చుట్టూతా మనకు తెలియకుండానే అనేక శక్తులు మనల్ని మభ్యపెడుతున్నాయి, మనల్ని మోసం చేస్తూ మన పేరు చెప్పుకొని వాళ్ళు లాభం గడిస్తూ ఉన్నారు. ఈ విషయం అర్థం కాక విద్యార్థులు వాళ్ళ ట్రాప్లో పడుతున్నారు. దిస్ ఈస్ ద మేజర్ క్రక్స్. ఇప్పుడు ఈ ఉద్యమంలో అంటే ఒక ప్రభుత్వ అధికార ప్రతినిధి మాట్లాడారు, ఏమని క్లారిటీను వాళ్ళు ఇస్తూ విదేశీ శక్తుల గురించి ప్రస్తావన చేస్తూ లేరని. అంటే వాస్తవంగా దట్ వాస్ నాట్ ప్రాపర్లీ డిసిమినేటెడో లేకపోతే ప్రాపర్లీ అడ్వకేటెడో అయ్యుండదు, లేకపోతే వేరే రకమైన మెసేజ్ వచ్చింది. బయటకి ఏమొస్తుంది మీడియాలో? ప్రభుత్వం చెప్పేసింది విదేశీ శక్తులు ఏం లేవట. అంటే ప్రభుత్వం అలాగే చెప్తుంది. ప్రభుత్వం ఎలా చెప్తుంది? విదేశీ శక్తులు ఉన్నాయనంటే ఎవరు చెప్పు అని అంటారు.
ఎవరి పేరు చెప్పాలి నేను విదేశీ శక్తులు అంటే? పట్టుబడ్డారు కదండి, 400 ఖాతాలు తీసేసి అక్కడి నుంచి జరిగిన వాళ్ళ అదంతా అన్ని చెప్పాలి కదా, అదంతా చెప్పాలి. వాళ్ళ FCRA నిబంధనలు పెట్టారు, అందరినీ వేసేసారు, అయిపోయింది. ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ భారతదేశంలో ఆపరేషన్ చేయడానికి లేదు, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఆపరేట్ చేయడానికి లేదు, FCRA నిబంధనలు ఉన్నాయి, ఇవి చేసేస్తున్నారు. వాడు ఇంకో కొత్త ఫేస్ తోటి వస్తాడు కదా. అంటే ఇక్కడ ఎందుకు ప్రభుత్వం ఈ విదేశీ శక్తులు అనదు అని అంటే కనుక, ఇది ఇప్పుడు ఎమోషనల్ అయిపోయింది ఈ ఇష్యూ. ఎట్లాంటి ఎమోషన్లోకి వచ్చిందనంటే, మీరు అంటే ఎనీ టైం ఇట్లాగే అంటే ఏ ఉద్యమం అయినా కానీ ఇలాంటి మలుపే తీసుకుంటూ ఉంది. విదేశీ శక్తులు వీళ్ళని నడిపిస్తున్నాయి అన్న ప్రతిసారి మేము విదేశీ శక్తులం ఎందుకు అవుతాము అనే చర్చ మొదలవుతుంది. అసలు విదేశీ శక్తులు అనకుండానే మనం మాట్లాడవచ్చు, మనం చేయవచ్చు. ప్రభుత్వం అసలు మాట్లాడలేదు ఇట్లాంటి మాటలు, ఎందుకంటే బికాస్ ప్రభుత్వానికి ఒక బాధ్యత ఉందండి, మనకు లేదు ఆ బాధ్యత. లిటరల్లీ మాట్లాడితే మన మామూలు జనాలకు ఏం బాధ్యత ఉంటుంది? ప్రభుత్వానికి ఒక బాధ్యత ఉంటుంది. నువ్వు ఒక మాట అన్నావు అంటే దానికి ఏంటో నువ్వు చెప్పావు అనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ ఆర్గనైజేషన్ గురించి మనం మాట్లాడాం, ఆర్గనైజేషన్ ఎలా ప్రూవ్ చేస్తావు నువ్వు? ఇప్పుడు నేను అదే అడుగుతున్నాను. ఇంటర్నెట్ ఫ్రీడమ్ ఫౌండేషన్ అనేది ఒకటి ఉంది, మీరు మాస్కులు పెట్టుకోవాలి వెళ్ళండి, మీరు లేకపోతే ఇచ్చేయండి అని చెప్పిన వెంటనే ఇప్పుడు అలా పెట్టుకోవద్దు అని చెప్పేసి దాని మీద చర్యలు తీసుకోవడానికి లేదు కదా. నా గైడ్ లైన్స్ అంటాడు వాడు. సింపుల్గా చెప్పాలంటే నేను ఇచ్చాను, నేను వాడితే వాళ్ళు తీసుకుంటారో లేకపోతే లేదు అని అంటాను. వాడి మీద కేసు ఎలా పెడతావు? అంటే ఇలా అన్నమాట. అంటే ఎక్కడి నుంచో ఎవడో, నేను జొమాటోలో ఎక్కడో కూర్చొని ఖతార్లోనో దుబాయ్లోనో కూర్చొని వాడు ఆర్డర్ చేస్తాడు, ఇక్కడ ఫుడ్ ఆర్డర్ చేస్తున్నాడు. వాడు ఎలా ఆర్డర్ చేసావు నువ్వు అంటే నాకు ఇష్టమైంది చేశానంటాడు. ఏం చేయగలుగుతాం? అంటే గవర్నమెంట్ దాన్ని ఎలా ప్రూవ్ చేయగలదు? చేయలేదు. ఇప్పుడు విదేశీ శక్తులు అన్న ప్రతిసారి కూడా మనం అదే అంటున్నాను నేను. ఇప్పుడు ఈవెన్ రైతుల పేరిట జరిగిన ఉద్యమంలో కూడా విదేశీ శక్తులే ఉన్నాయి. ఖలిస్తానీ వేర్పాటువాద శక్తులు ఓపెన్ గా చెప్పాడు కదండి, $1 billion $10 million అంత ఇస్తా అంటున్నాడు డైరెక్ట్ గా. ఓపెన్ గా చెప్పాడు. జమాతే ఇస్లామీ ఓపెన్ గా ప్రకటన ఇచ్చింది. ప్రభుత్వం ఎందుకు ఇంకా వెనక్కి తగ్గాల్సిన అవసరం ఉంది? ఉన్నాయని చెప్పొచ్చు కదా. కరెక్ట్. ఇక్కడ డిఫెండ్ చేసుకోండి. విద్యార్థులు వేరు, ఈ ఉద్యమం చేస్తున్న ఆందోళనకారుల ముసుగులో ఉన్న విద్రోహ శక్తులు వేరనేది చెప్పాలి ప్రభుత్వం. అది ఖచ్చితంగా అందరు చెప్తూనే ఉన్నారు. ఇప్పుడు మా బీజేపీ స్పోక్స్ పర్సన్స్ అందరూ మాట్లాడుతూనే ఉన్నారు. ప్రభుత్వము ముఖ్యంగా ఇప్పుడు ఈ చర్చలు జరుగుతున్నటువంటి టైంలో, ఒక సెన్సిటివ్ వాతావరణం ఉన్న టైంలో మళ్ళీ ప్రొవోక్ చేయడం అనేది సరైనది కాదనేది వాళ్ళ దానికి అంత టోన్ డౌన్ చేసి ఉండదు. అంటే ఇప్పుడు సెన్సిటివ్ వాతావరణం నెలకొని ఉంది ఈ టైంలో ఇప్పుడు మనం మీరంతా విదేశీ శక్తులు ఇంకోటి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ లెట్ దిస్ కూల్ డౌన్. లిటరల్లీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితి కూల్ డౌన్ చేయడం, కామ్ డౌన్ చేయడము, దాని మీదనే వాళ్ళు దృష్టి పెట్టి ఉండవచ్చు. అండ్ ప్రభుత్వం ఎప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో మాట్లాడలేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నుపూర్ శర్మ ఇష్యూలో వచ్చినప్పుడు విదేశీ ప్రెషర్స్ విపరీతంగా వచ్చింది. ముఖ్యంగా గల్ఫ్ దేశాల నుంచి ప్రెషర్ వచ్చింది, ఈ ఇస్లామిక్ కంట్రీస్ నుంచి ప్రెషర్ వచ్చింది. ఇస్లామిక్ కంట్రీస్ నుంచి ప్రెషర్ వచ్చిన టైంలో నుపూర్ శర్మ మీద వీళ్ళు చర్యలు తీసుకున్నారు, ఆమెను సస్పెండ్ చేయాల్సి వచ్చింది. బట్ సస్పెండ్ చేసినంత మాత్రాన ఆమె చేసిన వ్యాఖ్యల్ని పూర్తిగా వీళ్ళు మనం వదిలేసాము అనడానికి లేదు, బికాస్ ఆమెకు ప్రొటెక్షన్ కూడా ఇచ్చారు. ఓకే, బట్ ఎందుకంటే కొన్ని సందర్భాల్లో పట్టు విడుపులు ఉంటాయి. ఇప్పుడు నరేంద్ర మోదీ గారు రాత్రి 12 గంటలకు వీడియో చేసి పెట్టారు. ఓకే, ఎందుకు అనంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఆ పట్టు విడుపులకు పోకపోతే, అందుకే నడ్డా గారు మాట అన్నారు చూసారా, ప్రతిష్టకు మేము వెళ్ళదలుచుకోలేదు అని చాలా స్పష్టంగా చెప్పారు. ఆయన సోనం వాంగ్చుక్ దగ్గరికి వెళ్ళారు. అండ్ ఈ 2 రోజుల్లో కనీసం ఇవాళ కూడా మళ్ళీ సిజేపీ వాళ్ళని కలుస్తున్నారు. నిన్న మొన్న కలిశారు, అంతకు ముందు కలిశారు. అంటే ఇక్కడ ఏంటంటే ప్రభుత్వం ఎప్పుడైతే స్టబ్బన్ గా ఉంటుందో, కొన్ని చేయకూడని వ్యాఖ్యలు కొన్ని చేస్తుందో, అప్పుడు ఇంకా ప్రొవోక్ అయినట్టుగా ఉంటుందన్నమాట. ఆ ప్రొవోక్ అయినప్పుడు వాటిని నిజంగా మనం మాట్లాడే విదేశీ శక్తులు నిజంగా వాళ్ళని క్యాప్చర్ చేస్తాయి. ఇప్పుడు ఈ ఫాల్ట్ లైన్స్ ఉన్నాయి కాబట్టే కదా పాకిస్తానీ హ్యాండిల్స్ ఇక్కడ వచ్చి కూర్చొని కావాలని అసత్య ప్రచారాలు చేస్తున్నాయి. సో ఫాల్ట్ లైన్స్ లేకుండా చేయడానికే ప్రభుత్వం పనిచేస్తుంది ఆబ్వియస్లీ. బట్ మోటివ్స్ ఉన్నమాట మనం ఎవరం కాదనలేం. మోటివ్స్ ఉన్నాయన్న మాట మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది. థ్యాంక్ యూ సాయి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్.